మరి ఈరోజు మనం అందరం కూడా ఈ విధంగా బ్రతికి బట్ట కట్టగలుగుతున్నామంటే ప్రియులరా, ఆ దేవాతి దేవుడు మహాకృపను బట్టి, మహాభాగ్యాన్ని బట్టి ఈరోజు మనమందరం కూడా జీవించగలుగుతున్నాం. అయితే ఈరోజు మనమందరం కూడా దేవుని సన్నిధికి వచ్చినట్టు నువ్వు నేను అందరం కూడా ప్రియులరా గమనించవలసింది, ఆలోచించవలసింది ఏంటంటే, ఈరోజు నువ్వు వచ్చినట్టు నువ్వు నేను అసలు ఎందుకు వచ్చాం, దేవుని సన్నిధికి రావడానికి కారణం ఏమిటి అని ఆలోచన కలిగి మనమందరం కూడా రాగలగాలండి. కనుక ప్రియులరా, ఇందుగా మనము ఒక క్లిప్పింగ్ చూసామండి. బైబిలు మహాజ్ఞాన గ్రంథం అండి, దేవుడు రాసినటువంటి పుస్తకం. ఈ పుస్తకాన్ని మనం నిజంగా ప్రియులరా ప్రేమించగలిగితే, ప్రేమ చూపగలిగితే, అందులో నుండి ఆంతర్యాన్ని లేదంటే అందులో నుండి సారాంశాన్ని మనం తెలుసుకోగలిగితే, ప్రేమ నుండి దేని వలన దేవుడు ఒక మనసును తెలుసుకోగలిగితే వాక్యముని గురించి ఎంతో ప్రయాస పడగలుగుతాం. కనుక ఈరోజు దేవుడు చక్కటి ఆయుస్సును ఆరోగ్యనిచ్చాడు. ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటల్ని వినటానికి మనందరికీ మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు పిల్లరా. కనుక కూడిచి నుండి మీ అందరూ కూడా మనసు పెట్టి, నాకు ఇచ్చిన సమయం కొద్ది సమయం కనుక కొద్ది మాటలు చూసుకుంటూ మరి నాకు ఇచ్చిన సమయాన్ని ముగించుకుందామండి. అయితే ప్రియమైనటువంటి దేనివల్ల వాక్యము ఒక లక్షణాలు అని ఈరోజు మనమందరూ కూడా కొద్ది మాటలు మనం చూసుకుందాం పిల్లరా. వాక్యం ఒక లక్షణాలు ప్రియమైనటువంటి దేనివల్ల ఈరోజు ప్రతిదీ నిజంగానే ప్రియులరా మన ఆలోచన చేసుకోగలిగితే ప్రతిదానికి ఒక లక్షణం అనేది ఉంటుందండి. అయితే క్రీస్తును కలిగినటువంటి దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా పిలువబడుతున్నట్టు నువ్వు నేను మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అని నువ్వు నేను మనము ఆలోచన చేసుకోగలిగితే ప్రియులరా, అంటే క్రైస్తవుని నిజంగా ప్రియులరా సమాజము ఎలా గుర్తు చేస్తుందంటే, ఎలా ఆలోచిస్తుందంటే ప్రియులరా, మన ఒక నడవడిని లేదంటే మన ఒక ఆలోచనల్ని, మన ఒక ప్రవక్తని చూసి మన పట్ల నిఘా వేస్తుంటుందండి సమాజం. అయితే క్రైస్తవుడు నిజంగా ప్రియులరా అనుక్షణము అనుదినము దేవునితో సంబంధం కలిగి ఉంటున్నట్టు నువ్వు నేను ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి అని మనం అందరూ కూడా తెలుసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉందండి. కనుక ప్రియులరా, వాక్యం ఒక లక్షణాలు అని ఈరోజు మనం అందరూ కూడా కొద్ది మాటలు మనం చూసుకుందాం ప్రియులరా. నాకు ఇచ్చిన సమయం కొద్ది సమయం కనుక త్వరగా మనము చదువుకోగలిగితే యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 23 అండి. అందరు కూడా ప్రియులరా, అందరు కూడా మనం బైబిల్ తెలిసి చూద్దామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22-23 చదువుదామండి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించిన వారినై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొనును, మనసుని పోలి ఉన్నాడు. ఓకే ప్రియులరా, ప్రియమైనటువంటి దేని వలన మరి వాక్యం ఒక లక్షణాలని మనము చూసుకున్నాం కదండి, చదువుకున్నాం ప్రియులరా. అంటే ఈరోజు మనం అందరూ కూడా
దేవుని వాక్యం వింటున్నట్టు మనం అందరూ కూడా వింటున్నాం. దేవుని వాక్యాన్ని కేవలము వినువారమై ఉండక విన్ని విడిచిపెట్టేవారు కాకుండా విన్న మాట ప్రకారంగా ప్రవర్తించాలి. ఆ వాక్యానుసారంగా ఆలోచన కలగాలి. వాటిని గైకమంటున్నాడండి. అది 23లో మనం ఆలోచించగలిగితే, ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపన వాడైతే వాడు అద్దములు తన సహజ ముఖమును చూసుకొను మనుషుని పోలి ఉన్నాడు అంటున్నాడు. పిల్లరా ఈరోజు మనందరూ కూడా పిల్లరా చూడండి, అద్దం అనగానే అందరికి తెలుసండి కదండి. మనం అద్దం వైపు వెళ్తే మనం ఎలా ఉన్నామో అని అన్నీ మనం అద్దంలో మనం చూసుకుంటాం కదండి. కానీ ప్రియమైన దేని వలరా వాక్యం వైపు, వాక్యం దగ్గర, వాక్యమైన అద్దం దగ్గర మనం వెళ్తే ప్రియులరా, నీ యొక్క ప్రవక్తన, నీ యొక్క ఆలోచన, లేదంటే నీ యొక్క నడవడిని ఏం చేస్తుందండి? తేట తెల్లగా చూపిస్తుందండి వాక్యమైన అద్దం దగ్గర వెళ్తే. కానీ ఈరోజు మనము మన ఒక అవయవాలు లేదంటే మన రూపురేఖలు చూసుకోవడానికి ఒక అద్దం దగ్గర వెళ్తామే, నేను ఎలా అవుగున్నానని చూసుకుంటాం కదండి. అద్దం దగ్గరికి వెళ్తేనే మనకు మన ముఖం కనిపిస్తుంది, ఎలా ఉన్నాననేసి అద్దం చూపిస్తుందండి. ప్రియులరా, ఆ అద్దము కేవలం శరీరముల నుండి అవయవాలను మాత్రమే చూపించగలుగుతుందేమో కానీ ప్రియులరా, వాక్యమైన వంటి అద్దం దగ్గర మనం వెళ్ళగలిగితే నీ యొక్క జీవితాన్ని, లేదంటే నీ యొక్క ప్రవక్తని, నీ యొక్క ఆలోచనల్ని తేట తెల్లగా చూపిస్తుంది వాక్యం. కనుక వాక్యము దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా తన భక్తుల ద్వారా రాయించాడండి. ఆ వాక్యం వైపు మనం అందరూ కూడా ప్రియులరా మనసు పెట్టి నిజంగా మనం ఆలోచించగలిగితే ప్రియులరా, వాక్యము నిన్ను నన్ను ఏం చేస్తుందంటే శుద్ధీకరిస్తుందండి. నీ మనసును చరిచేస్తుంది, నీ ప్రవక్తను చరిచేస్తుంది. కానీ ఈరోజు నిజంగా ఆ వాక్యమైన ఉంటే అద్దం దగ్గర నిజంగా మనము చూడగలుగుతున్నామా అండి? ఈరోజు ప్రియులరా నిజంగా మనం అందరూ కూడా ప్రియులరా క్రీస్తును నమ్ముకున్నటువంటి క్రైస్తవుడుగా, దేవుని పిల్లలుగా, దేవుడు ఏది చేయమన్నాడో, ఏది నేర్చుకోమంటున్నాడో ప్రియులరా ఈరోజు మనం నిజంగా నేర్చుకోగలుగుతున్నామా అవండి? ఈరోజు కేవలం మనము ఆదివారంలో దేవుని సన్నిధికి మాత్రమే నిజంగా ప్రియులరా బైబిల్ పట్టి మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. కానీ బైబిల్ నీ బ్రతుకు పుస్తకం, నిన్ను సరిచేసేది, నిన్ను నిజంగా దేవుని వాక్యము నిన్ను సరిచేసేది. కనుక ప్రియులరా మనం ఏం చేసుకోవాలంటే ప్రియులరా, అందుకే వాక్యం దగ్గరికి వెళ్ళాలండి. వాక్యమైనటువంటి బైబిల్ను, ఆ పుస్తకాన్ని మనం ప్రేమించి లేచిన వెంటనే నిజంగా మనము నేను ఇలా ఉన్నాను అనేసి అర్థం దగ్గర వెళ్తాం. కానీ నిజంగా ప్రియులరా ఈ యొక్క మహాజ్ఞాన గ్రంథమైనటువంటి ఈ బైబిల్ని నిజంగా ఈ రోజున నిజంగా మనము వాక్యాన్ని చదువుకోగలుగుతున్నామా? ఖచ్చితంగా క్రైస్తవుడుగా వాక్యాన్ని చదువుకోవాలి. జీవితంలో మనిషి అనేక సమయంలో నిజంగా ప్రియులరా దేవుని వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలంటే అనుసరించుకోవాలండి. వాక్యాన్ని చదివి వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలి ప్రియులరా. కానీ మనం వాక్యముని, బైబిల్ని ఆలోచించుకోం. అంటే లేచిన వెంటనే మనం ఏం చేసుకుంటామంటే ప్రియులరా నీకు నచ్చింది చేసుకుంటూ పోతుంటాము. కానీ ప్రియులరా నీకు జీవం పోసే అజ్ఞానమైనటువంటి గ్రంథాన్ని మాత్రం ఈరోజు క్రైస్తవుడుగా నువ్వు నేను ఆలోచించలేకపోతున్నామండి. కనుక అద్దము దగ్గర ఎంతైతే నువ్వు నిజంగా నీ యొక్క ఫేస్, లేదంటే నువ్వు ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నావనేసి మనం ఒక అద్దం దగ్గర వెళ్ళి మనం అన్నీ చూసుకుంటాం. ఏది సరిగా వేసుకున్నా లేదని అన్నీ తిరిగి చూసుకుంటాం. అయితే ప్రియులరా దానికంట గొప్పది దేవుని వాక్యం అండి. ఆ దేవుని వాక్యం దగ్గర వెళ్ళి నిజంగా మన జీవితాన్ని
మన మనసును, మన నడవడిని, మన ఆలోచన తలంపును సరిచేసేది దేవుని వాక్యం. కానీ ఆ వాక్యమైన దగ్గర మాత్రం ఏ ఒక్కరం కూడా మనం వెళ్ళలేకపోతున్నామండి. కనుక ప్రియులరా, ఆలోచన చేద్దామండి. దేవుడు నిజంగా నీ కొరకు, నా కొరకు ఎందుకు తన ప్రవక్తల ద్వారా తన మాటలను రాయించాడంటే ప్రియులరా, నిన్ను నన్ను సరిచేసటానికి దేవుడు, మన తండ్రి అనే దేవుడు రాయించాడు ప్రియులరా. కనుక వాక్యాన్ని మనం ఏం చేయాలి? చదువుకోవాలి. త్వరగా వెళ్దాం ప్రియులరా. ఇంకో మాట చూసుకుందామండి. ఎందుకంటే వాక్యం ఎలాంటిదంటే అద్దం వంటిది. అవునా కదండి? వాక్యం అద్దం వంటిదండి. అద్దం దగ్గర మనం వెళ్ళినప్పుడు మన ముఖాన్ని ఎలా ఉంటే ఉన్నావో అదే అద్దం మనం చూపిస్తుంది. అలాగే ప్రియులరా, వాక్యం దగ్గర వెళ్తే ప్రియులరా, వాక్యం నేనన్నిటినీ కూడా ప్రియులరా చూపిస్తుందండి. వాక్యం అద్దం వంటిది. ఇంకో మాట చూద్దాం ప్రియులరా. కీర్తనలు 119 103 వచనం చూద్దాం ప్రియులరా. కీర్తనలు 119 103 ప్రియులరా, అందరు కూడా చూడాలి. 119 103 అండి. తీసారండి సత్తముడు. నీ వాక్యములు నా జీవముకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. నీ ఉపదేశం వలన నాకు వివేచనము కలుగును, తప్పు మారవన్నీ నాకు అసహ్యములయ్యేను అన్నాడు ప్రియుల. ప్రియమైనటువంటి దేని ద్వారా ఈ మాట భక్తుడైనటువంటి మోసే గారి ద్వారా దేవుడు రాయించిన మాట అండి. అంటే వాక్యం ఎలాంటిది అంటండి? తేనె వంటిది. తేనె మనం తింటే ఎలా ఉంటుందండి? తేనె మన చేదు ఉంటుందా? కదండి. తేనె అంటే ఎంతో మధురం ఉంటుందండి. తేనె మధురమైనది కదండి. కానీ దేవుని వాక్యము తేనె కంటే తీపిది, తేనె కంటే గొప్పది ప్రియులరా. కానీ ఆ మాటలు నిజంగా ప్రియులరా, మనమందరూ కూడా ప్రియులరా ప్రేమించగలిగితే, ఆ వాక్యం వైపు నిజంగా మనసు పెట్టగలిగితే ప్రియులరా, ఈరోజు క్రైస్తవం బాగుంటుందండి. ఈరోజు నిజంగా వాక్యానికి నిజంగా విలువైపోతున్నాం కనుక, వాక్యాన్ని ప్రేమించలేకపోతున్నాం కనుక ప్రియులరా, క్రైస్తవ జీవితం ఏమైపోతుందండి ప్రియులరా? దిగజారిపోతుంది ప్రియులరా. ఒక కుటుంబం కట్టబడాలన్నా, ఒక సంఘము కట్టబడాలన్నా, లేదంటే నిజంగా ప్రియులరా మనమే కట్టబడాలన్నా ప్రియులరా, దేవుడే నిజంగా ప్రియులరా, దేవుని వాక్యమే నిన్ను ఏం చేస్తుందండి? దేవుని వాక్యము నిన్ను దేవుని దగ్గరగా నిచ్చేస్తుంది ప్రియులరా. కానీ ఈరోజు నిజంగా ప్రియులరా, ఇంత గొప్పమైనటువంటి మాటల్ని ఈరోజు మనం ప్రేమ చూపించలేకపోతున్నాం, ప్రేమించలేకపోతున్నాం. వాక్యము నిజంగా ప్రియులరా నీకు నాకు దేవునిలో దగ్గరికి చేస్తుందండి. కనుక ప్రియులరా, తేనె కంటే మధురమైనది, జుంటి దారుల కంటే మధురమైనది అని అన్నాడు. మరి ఆ వాక్యాన్ని నిజంగా మనం ప్రేమించాలండి, ఆ వాక్యం వైపు మనసు పెట్టాలండి. కనుక వాక్యం తేనె లాంటిది అన్నాడు, తేనె వంటిది కదండి. కనుక ప్రియులరా, ప్రతి ఒక్కరు కూడా ప్రియులరా ఇక పైనుంచి మనందరూ కూడా వాక్యాన్ని ప్రేమిస్తూనే ఉండాలండి. వాక్యాన్ని ప్రేమించాలి. అంటే ప్రేమించడం అంటే వాక్యాన్ని మనం చదువుకోవాలి. కానీ ఈరోజు మనం చదువుకోం. నిజంగా ప్రియులరా, ఎప్పుడైతే మనిషికి మెలకువ వస్తుందంటే ప్రియులరా, December 31 అంటే ఈ రోజు నుంచి నేను నూతన ఆత్మ పొందుకోవాలి. ఆత్మ ఎప్పుడో దేవుడు ఇచ్చాడండి, మళ్ళీ నూతన ఆత్మ కావాలా? నూతన మనసు కావాలంటాడు దేవుడు. ఎప్పుడో నూతన మనసు ఇచ్చేసాడండి. ఆయన కొరకు బ్రతకవలసిన ఉంటే నువ్వు ఒక December 31 మాత్రమే నూతన మనసు కావాలంటావు, నూతన స్వభావం కావాలంటావు. నేను ప్రతి దినము చదువుకోవాలని ఆ రోజు బైబిల్ తెరిచి చదవడం ప్రారంభిస్తాం. అది 1వ తారీఖు వారికి మాత్రమే. ఆ 2వ తారీఖు నుంచి మళ్ళీ ఏమైపోతుంది? స్టాప్ అయిపోతుందండి. ప్రియులరా, అది మన అలవాటుతో మనం చేసుకుంటున్నాం తప్ప. కానీ ప్రియులరా, దేవుడు నిజంగా నిత్యం ఎప్పుడు దావీదు మహారాజు ఏం చేశాడో నిత్యం జ్ఞానించేవాడండి.
దివారాత్రులు జ్ఞానించేవాడు ధన్యుడన్నాడండి. అంటే నిత్యము మనం వాడు జ్ఞానించి ఉండాలండి. ఎందుకంటే పరలోకానికి చేర్చేది వాక్యమే. పరలోకానికి తండ్రి దగ్గర చేర్చేది వాక్యాన్ని పిల్లరా. కనుక వాక్యాన్ని ప్రేమించాలండి. కనుక జుంటి తేనెదాల కంటే మధురమైనది ఆ వాక్యాన్ని మనం అందరూ కూడా పిల్లరా ప్రేమించాలండి. ఇంకో మాట చూసుకుందాం పిల్లరా, ఇంకో మాట చూసుకుందామండి. అలాగే పిల్లరా ఒక మాట ఏమన్నాడంటే పిల్లరా, వాక్యము ఏమన్నాడు? చుత్తే అన్నాడు. వాక్యము అగ్ని అన్నాడు. వాక్యం ఏమన్నాడు? చాకలి వాణి సబ్బు వంటిది. పిల్లరా వాక్యాన్ని నిజంగా పిల్లలు మనం అందరూ కూడా ధ్యానించగలిగిదండి. ఇప్పుడు మన బట్టలు మాసిపోయిన తర్వాత బట్టల్ని నిజంగా అది మరకలు పోవాలంటే మనం ఏం చేస్తాం? ఏదో సరప తీసుకుంటాం, సబ్బు తీసుకుంటాం, బాగా దాన్ని ఏం చేసుకుంటామండి? రుద్ది 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 బాగా మరకపోయేంత వరకు మనం వాటిని ఏం చేస్తాం? ఉతుకుతుంటాం. అలాగే ప్రియులరా మనలో ఉన్నటువంటి కలమాషాలు కానీ మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటి మనలో ఉన్నవి అన్నీ కూడా తొలగిపోవాలంటే ప్రియులరా దేవుని వాక్యాన్ని నిజంగా నువ్వు నేను హత్తుకోగలిగితే, ఆ వాక్యం నిజంగా నువ్వు జ్ఞానించగలిగే ప్రియులరా అవన్నీ కూడా దూరం అయిపోతాయి పిల్లరా. అందుకే ఒక మాట చదువుదామా పిల్లరా, ఇర్మియా 23:29 అండి. అందులో ఏమన్నాడంటే వాక్యం ఎలాంటిదంట? అగ్ని వంటిది. చదువుదామండి. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు కొట్టు చుత్తి వంటిది కాదా. చూడండి వాక్యం ఎలాంటిదంట? అగ్ని. పిల్లరా ఈ అగ్ని వంటిది అంటున్నాడు పిల్లరా. కనుక పిల్లరా బండను బద్దలు కొట్టు చుత్తి వంటిది అన్నాడు. కనుక ఇన్ని మాటలు వింటున్నట్టు మనము ఇన్ని రోజులు మనం వాక్యాన్ని వింటున్నట్టు మన అందరూ పిల్లలారా దేవుని మాటలకు మనం ఏం చేయాలంటే పిల్లరా విధేయత కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగి మనము వినాలండి. కనుక వాక్యం అగ్ని వంటిది. ఎలాంటి బండ హృదయమైన కరిగిపోవాలంటున్నాడు పిల్లరా. కరిగిపోవాలి. దేవుని వాక్యాన్ని వింటే కరిగిపోతుందండి. ఎలాంటి వ్యక్తి అయినా దేవుని వాక్యం విన్నప్పుడు ఆయన ఎలా తీర్చబడతాడంటే ప్రియులరా తేనె తీపికుంటాడు కదండి, అలాగే తేనె అలాగా తీపిగా మధురమైనటువంటి మనస్సాక్షి కలిగి బ్రతకగలుగుతాడు. కనుక ప్రియులరా అగ్ని వంటి వాడు అన్నాడు, తేనె వంటిది అని అన్నాడు, దేని వాక్యం అద్దం వంటిది అన్నాడు. కనుక ఈ వాక్యంలో మనం అందరికీ పిల్లరా ధరించుకోగలిగితే, ఈ వాక్యాన్ని నిజంగా మనమందరూ కూడా పిల్లరా హత్తుకోగలిగితే ప్రియమైన వాళ్ళారా మన జీవితాలు, మన బ్రతుకులు, మన నడవడి, మన ఆలోచనలు, మన తలంతులు ఇవి ఉన్నప్పుడు, ఈ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే ప్రియులరా దేవుని గురించి మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఒకప్పుడు ఈ లక్షణాలు మనలో లేకపోతే పిల్లరా దేవుని విషయంలో ఆలోచన ఉండదు. నిత్యము ఎప్పుడు కూడా మన గురించే ఆలోచన కలిగి ఉంటాం. కానీ దేవుని కార్యక్రమ విషయంలో కానీ, దేవుని పని విషయంలో కానీ ఎలా చేస్తే దేవుని దగ్గరకు అవుతాం, ఏం చేస్తే దేవునికి దూరం అవుతాం అని తెలుసుకోవలసినటువంటి నువ్వు నేను ప్రియమైన వంటి దేవులారా దేవుని మాటలు మనం అందరూ కూడా ప్రేమ చూపిద్దామండి. దేవుని వాక్యానికి విధేయత చూపిద్దామండి. దేవుని వాక్యానికి లోబడదాం ప్రియులరా, లోబడి బ్రతుకుదాం. మన జీవితము, మన నడవడన్నిటి కూడా ప్రియులరా దేవుని సన్నిధిలో మనం అందరూ కూడా ఏం చేసుకోవాలండి? విధేయత చూపించి మన బ్రతకాలి పిల్లరా. కనుక ప్రియమైన వాళ్ళారా ఒక లాస్ట్ మాట చూసుకుంటూ ముగించేద్దామండి. అంటే దేవుని వాక్యము సాకలి వాని సబ్బు వంటిది అన్నాడు. ఆ మాట చూసుకుంటూ ముగించేద్దాం పిల్లరా. మలాకి రాసినటువంటి పుస్తకం నుంచి 3వ అధ్యాయము 2వ మాట అండి. చదవగలిగితే మలాకి 3:2 అండి. చదవాలండి.
మలాకి 3:2. ఓకేనండి ప్రియులారా, చూడండి ఇక్కడ. అయితే ఆయన వచ్చు దినము. ఆయన నాకెవరండి? పిల్లలు మాట్లాడాలి. ఆయన నాకెవరు? ఆ దేవుడెవరు? మరి ఆయన దేవుడు నామం. ఓకే, ఆయన అనగానే ప్రియులరా సాక్షాత్తు యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓరవగలరు? ఆయన కంచలి అగ్ని వంటి వాడు, సాకలి వాని సబ్బు వంటి వాడు. చూడండి ఆయన ఎలాంటి వాడు అంటే ప్రియులరా, కంచలి కంశాలి అగ్ని వంటి వాడు. అగ్నిలో మనం నిజంగా ప్రియులరా చిన్న నిప్పు మనం అంటుకుంటే ఆ నిప్పు మంటకి మనం తట్టుకోలేం ప్రియులరా. కానీ యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడంట ప్రియులరా? అగ్నితో పోల్చాడండి. అగ్నితో, వాక్యం అగ్ని. ఆ వాక్యమైన యేసుక్రీస్తే కదండి. ఆయన వచ్చు దినములో ఎవరు ఓర్చుకోగలుగుతామండి? కనుక ప్రియులరా ఆయన సాకలి వాని సబ్బు వంటి వాడు. కనుక వాక్యముతో మనం శుద్ధి చేసుకోవాలి, వాక్యంతో పరిశుద్ధపరచుకోవాలి, వాక్యంతో శుభ్రపరచుకోవాలండి. కానీ ఈరోజు మనం శుభ్రపరచుకుంటున్నామా? శరీరాన్ని శుభ్రపరచుకుంటున్నాం, బట్టల్ని శుభ్రపరచుకుంటున్నాం, కానీ దేవుడిచ్చినటువంటి ఆత్మ ఉందే. ఈ లోకంలో నిజంగా నేను ముగించిన తర్వాత నేను వెళ్ళబోతుంటే లోకానికి వెళ్ళాలంటే నేను ఇక్కడే శుద్ధిపరచుకోవాలి. దేవుడిచ్చినటువంటి ఊపిరి గురించి నిజంగా ఆవేదన కలిగి ఉంటున్నామా? దేవుడిచ్చినటువంటి ఆత్మ గురించి నిజంగా ప్రియులరా బెంగగా ఉందా మనకు? లేదండి. నా జీవితము నా ఇష్టం అనుకుంటున్నావు. నా జీవితం నా ఇష్టం అనడానికి మనము దేవుని దగ్గర అది మంచి పద్ధతి కాదండి. కనుక ప్రియులరా దేవుడిచ్చినటువంటి ఊపిరిని, లేదంటే దేవుడిచ్చినటువంటి ఆత్మను, దేవుడిచ్చినటువంటి ఆ ఆయుస్సుని ఎవరి చేతులు పెట్టాలంటే ప్రియులరా నీ చేతిలో, నా చేతిలో కాదు. కానీ ప్రియులరా అలాగే శరీరములో కన్న వంటి తల్లికి కానీ తండ్రి కానీ పెట్టుమని చెప్పలేదు. కానీ ప్రియులరా దేవుడు పరలోకం నుంచి నిన్ను పంపించాడు. ఈ లోకంలో కొద్ది కాలం బ్రతికి నా బ్రతుకును, మీ బ్రతుకును నా చేతి పెట్టుమన్నాడండి. కనుక ప్రియులరా ఈ వాక్యముతో మనం ఈరోజు మనందరూ కూడా శుద్ధిగా తీర్చబడి మన జీవితాన్ని, మన నడవడి అన్నిటి కూడా ప్రియులరా పరిశుద్ధంగా పరుచుకుంటూ వాక్యముతో నిజంగా ఎల్లవేళ మనం అందరూ కూడా వాక్యమైన సబ్బుతో మనం స్నానం చేసుకొని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా ఈరోజు మనందరూ కూడా బ్రతకాలండి. అందరికీ ఇలా బ్రతకాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన కొద్ది సమయమును మరి నేను